Good morning to all students. Today's session we are going to discuss how is ethylene prepared from ethyl alcohol. Ethyl alcohol నుంచి ethylene ని ప్రిపేర్ చేయాలి. సో దాని రియాక్షన్స్ రాయమంటున్నారు. రైట్ ద రియాక్షన్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇథిలీన్ ప్రిపేర్ చేస్తున్నాం ఇథైల్ ఆల్కహాల్ నుంచి. ఇథైల్ ఆల్కహాల్ రాస్తున్నాం CH3 CH2OH CH3 CH2OH దీని పేరు ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఇథైల్ ఆల్కహాల్ని నేను ఇక్కడ వన్ మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ at 170 degrees Celsius అన్నమాట. టెంపరేచర్ 170 degrees Celsius. ఇదైనా తీసుకోవచ్చు ఆర్ Al2O3 350 degrees Celsius అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఇథిలీన్ అనేది ఫామ్ అయింది, ఆల్కీన్ అనేది ఫామ్ అయింది. ఆల్కీన్ ప్లస్ H2O. ఆల్కీన్ కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అయింది. డబుల్ బాండ్ ఆల్కీన్ అనేది ఫామ్ అయింది. ఈథీన్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఆల్కీన్ అంటాం, లేదంటే ఈథీన్ అంటాం. ప్లస్ H2O. ఇక్కడ వన్ మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది H2O. సో ఈ H2O రిమూవ్ అయింది. దీన్ని డీహైడ్రేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అంటాం. సో ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిందనమాట. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా ఎలిమినేషన్ రియాక్షన్ కూడా అంటాం దీన్ని. చూడండి, వెన్ ఇథిలీన్ రియాక్ట్స్ విత్ when ethylene reacts with concentrated sulfuric acid, concentrated H2SO4 at 170 degrees Celsius to form ethene, to form alkene అంటాం. ఆల్కీన్ దీన్ని మనం ఇథిలీన్ అంటాం. ఆల్కీన్ అనొచ్చు, లేదంటే ఇథిలీన్ అంటాం. ఇక్కడ ఇది ఇథైల్ ఆల్కహాల్ స్టూడెంట్స్. వెన్ ఇథైల్ ఆల్కహాల్ reacts with concentrated sulfuric acid, this one is not ethylene, ethyl alcohol. When ethyl alcohol reacts with concentrated sulfuric acid to form alkene ethylene, this reaction is known as acidic dehydration. This reaction is known as acidic dehydration of alcohol. Acidic dehydration of alcohol. Acidic dehydration of alcohol అంటాం. So when ethanol is heated, concentrated sulfuric acid to form, so ఏం ఫామ్ అవుతుంది? ఇథిలీన్ అనేది ఫామ్ అయింది. ఇథిలీన్ ఆల్కహాల్ అనేది ఇట్ లూజెస్ 1 mole ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో 1 mole ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. సో ఇది ఫంక్షనల్ గ్రూపు, ఇది ఆల్ఫా, ఇది బీటా. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఈ రియాక్షన్ని బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. This reaction is known as beta elimination reaction. This reaction is known as beta elimination reaction. Since water is eliminated from, so 1 molecule of ethanol, since water is eliminated
వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఎక్కడ ఎలిమినేట్ అవుతుంది స్టూడెంట్స్? ఇక్కడ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఇథనాల్లో నుంచి సో వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. దీన్నే బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఓఆర్ఆర్ ఇలా కూడా రాయొచ్చు. ఇథైల్ ఆల్కహాల్ని డీహైడ్రేషన్ చేయటం అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. CH3 CH2OH ఇథైల్ ఆల్కహాల్ ఇది ఇథైల్ ఆల్కహాల్ స్టూడెంట్స్. సో ఇథైల్ ఆల్కహాల్ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నా. కాన్సన్ట్రేటెడ్ H2SO4 లేదంటే సో ఇక్కడ Al2O3 350 డిగ్రీ సెల్సియస్, ఇక్కడేమో 170 డిగ్రీ సెల్సియస్ ఓఆర్ఆర్ Al2O3 350 డిగ్రీ సెల్సియస్ తీసుకున్నప్పుడు మనకి ఏం ఫామ్ అది స్టూడెంట్స్? ఇథిలీన్. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O. ఇక్కడ చూడండి ఇది ఫంక్షనల్ గ్రూప్ అయింది. ఈ కార్బన్ ఆల్ఫా, ఈ కార్బన్ బీటా. ఇక్కడ ఉన్న హైడ్రోజను ఇక్కడ ఉన్న OHతో రియాక్ట్ అయ్యి H2Oగా రిమూవ్ అయిపోయింది. H2O బయటకు వస్తుంది. ఇక్కడ CH3 బికమ్స్ CH2గా ఫామ్ అయింది. డబుల్ బాండ్ CH2. ఇక్కడ ఉన్న CH3లో ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అయ్యి OHతో కలిసి కంబైన్ అయ్యి వాటర్గా ఎలిమినేట్ అయింది. ఇథిలీన్ అనేది ఫామ్ అయింది. సో దీనికి నోట్ ఇద్దాం స్టూడెంట్స్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో దీన్ని ఇథిలీన్ అనొచ్చు, లేదంటే ఆల్కీన్ కూడా అంటాం. ఇంకోసారి చూడండి ఇక్కడ when ethyl alcohol reacts with concentrated sulfuric acid at 170 degrees Celsius, ethyl alcohol reacts with concentrated sulfuric acid 170 degrees Celsius to form alkene or ethylene. So this reaction is known as acidic dehydration of alcohol antam. So dehydration of alcohol. So hydration అంటే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవ్వటం. సో డీహైడ్రేషన్ చేస్తున్నాం. డి అంటే వాటర్ని, హైడ్రేషన్ అంటే వాటర్ అనమాట. డి అంటే రిమూవ్ చేయటం, హైడ్రేషన్ అంటే వాటర్. సో వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ని ఎలిమినేట్ చేయటం అనమాట డీహైడ్రేషన్ అంటే. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఇది స్టూడెంట్స్ దాని యొక్క రియాక్షన్స్. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ నోట్ ఇద్దాం. సో సిన్స్ వాటర్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఇథనాల్, సిన్స్ వాటర్ ఈజ్ రాసుకోవచ్చు ఇక్కడ. సిన్స్ వాటర్ ఈజ్ ఎలిమినేటెడ్, వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ సో యాసిడిక్ డిహైడ్రేషన్ అంటే H2O చెప్పాం. సో లేదంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. సిన్స్ వాటర్ ఈజ్ ఎలిమినేటెడ్, సిన్స్ వాటర్ అంటే H2O ఎలిమినేటెడ్. సో ఫ్రమ్ ethanol. So from water is 1 mole of water అనమాట. Water is eliminated from ethyl alcohol or ethanol. ఇథనాల్లో నుంచి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేస్తున్నాం. దీన్ని బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఇది స్టూడెంట్స్. సో నెక్స్ట్ నోట్ ఇస్తున్నా నేను, నోట్ అనమాట ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ నోట్. సో నోట్ స్టూడెంట్స్, దీనికి నోట్ ఇస్తున్నాం ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో ఇందాకటే రాసుకోవచ్చు. సో ఎలా అనేది చూస్తున్నాం. CH3 CH2OH ఇథనాల్ ఆర్ ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఇక్కడ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 degrees Celsius లేదంటే Al2O3 350 degrees Celsius, ఈ రెండింటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం దీన్ని నేను CH2Hగా రాస్తున్నా. CH2Hగా రాసా. CH2H
CH2Hగా రాస్తున్నాం. చూడండి ఇక్కడ హైడ్రోజన్, ఈ హైడ్రోజను ఈ OH అనమాట. వాటర్ అనేది ఎలిమినేట్ అయ్యి ఇక్కడ మనకి CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O అనమాట. వాటిని ఎలిమినేట్ చేయడం, డీహైడ్రేషన్ చేయడం. సో ఎసిడిక్ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం, లేదంటే C2H4 అని రాసుకోవచ్చు, C2H4. సో ఇలా ఇది ఫంక్షనల్ గ్రూప్ స్టూడెంట్స్, ఇది ఆల్ఫా బీటా. వెన్ ఇథైల్ ఆల్కహాల్ on heating with concentrated sulfuric acid at 170 degrees Celsius or Al2O3 at 350 degrees Celsius to form alkene or ethene or ethylene. ఆల్కీన్ అనొచ్చు, ఇథిలీన్ అనొచ్చు, ఈథీన్ అంటాం. సో ఇలా ఈ హైడ్రోజన్ అనేది బీటా హైడ్రోజన్ ఎలిమినేట్ అయింది, బీటా కార్బన్లో ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అయింది కాబట్టి దీన్ని బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. దీన్ని ఎసిడిక్ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం. సిన్స్ one molecule of hydrogen is eliminated from ethanol in the presence of concentrated sulfuric acid అంటాం. సో ఇందాక మనం ఇలా కూడా చేసాం స్టూడెంట్స్. సో ఇథైల్ ఆల్కహాల్ని CH3 CH2OH అనమాట, ఇలా రాసాం. ఇక్కడ ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా అనమాట. ఫంక్షనల్ గ్రూప్, ఇది ఫంక్షనల్ గ్రూప్ అయింది, ఇది ఆల్ఫా బీటా అయింది. సేమ్ కండిషన్ అనమాట, సేమ్ కండిషన్. సో కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 degrees Celsius టెంపరేచర్ ఇవ్వాలి. Al2O3 సో ఎంత 350 degrees Celsius టెంపరేచర్. సో అల్యూమినియం తీసుకున్నప్పుడు టెంపరేచర్ 350 degrees Celsius ఇవ్వాలి. ఇక్కడ కాన్స్టెంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్తే 170 degrees Celsius. మనకి చూడండి ఈ వాటర్ అనేది ఎలిమినేట్ అయింది, ఈ వాటర్ ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ బీటా కార్బన్లో ఉన్న హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ CH2 డబుల్ బాండ్, ఇలా CH2 అని రాసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి, అయ్యి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతాయి. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2. సో ఇథిలీన్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఎసిడిక్ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటాం. సిన్స్ one molecule ఆఫ్ వాటర్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఎక్కడ ఇథనాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇలా ఏం రాసుకోవచ్చు. ఇది నోట్ స్టూడెంట్స్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో నోటు ఆల్రెడీ అక్కడ రియాక్షన్స్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సో ఎలా రిమూవ్ అవుతుంది అనేది ఇక్కడ మీకు చూపించాం అనమాట. ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా అనమాట. ఇదైనా రాసుకోవచ్చు, అదైనా రాయొచ్చు. These students, so ethylene prepared from ethanol or ethyl alcohol, then reactions. Thank you.